అవురా గోవర్ధన్ అన్నా, పెండ్లి పెండ్లి అని ఎగిరినావు కదరా, అయిపోయింది ఆరని పెండ్లి. అవన్న ఇప్పుడే తాళిగట్టిన డీజే కూడా వస్తుందట, ఎగురుతావా? అద్దురా, ఆ మనసు మంచి లేదు. ఏమైందన్న, మటన్ సక్క వేయలేరా? మంచిగా వేసిరా, 2 పూల బొక్కలు కూడా పడ్డాయి. మరి ఎందుకన్నా ముఖం గట్ల పెట్టినావు? క్యాన్సర్ వచ్చిందా? అవలే కానీ వారా, క్యాన్సర్ వస్తే ఏమైతుందిరా? ముక్కులకెళ్ళి రక్తం కారుతుంది. మరి నాకు గారింది ఎప్పుడన్నా? కారలే, మరి ఏమైందన్నా? రామశిల్కకి చెప్పిన కదరా, పెండ్లద్దు ఈ పెండ్ల మద్దురా అని. ఎందుకు వేసుకున్నావురా పెండ్లి? ఏం తక్క చేసారా నీకు? పెండ్ల మత్తు ఇంటికి కలత్తదన్నా. పెండ్లం 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 ఏం పెడతదిరా పెండ్లం? ఆకలి అయితే అన్నం పెడతది, అలసరి తాయిలు పెడతది అన్న. నెల కాగానే ఇంటికి పైసలు లేకుంటే నేను బొందా పెడతది అన్నా. మరి లేకుంటే కాటన్ సీర కట్టుకున్న కరెంట్ రా పెండ్లం అంటే. ముట్టుకుంటే షాక్ కొడుతుంది, పట్టుకుంటే పైసలు అడుగుతుంది. ఎట్లా చెప్పిర్రా? మస్తు చెప్పినావు కానీ లాస్ట్ ఏమంటావు అన్నా? ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం ఎందుకు వస్తావో తెలిసేనారా? ఎందుకు వస్తుంది అన్న? మన బిచాలం అని గుర్తు చేస్తాను కూడా. ఇంట్లో వందమంటే ఏసీ ఉండదు, బయట అంటే కారు ఉండదు. కరెక్టే కానీ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్న? అవులే కానీ వారు అడిచుటోళ్ళ చెమటలన్నీ కూరలు పడుతున్నాయి, చూసుకోమని చెప్పురా. సరే అన్న, ఓకేరా, మరి నేను పోతా. బకెట్ల బట్టలు నానబెట్టి వచ్చిన, పోయి పిండుకోవాలి.